వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల్ని పరిశీలించి ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు, గర్భిణులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఒక రేడియోగ్రాఫర్ పోస్టు భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకి లేఖ పంపినట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే ఆసుపత్రి అవసరాల మేరకు 5 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు, 1 ల్యాబ్ అటెండెంట్ పోస్టు భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. రేడియాలజిస్ట్ పోస్టు నియామకం లేదా డిప్యుటేషన్ ద్వారా త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ రేడియోగ్రాఫర్ లేకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. అవసరమైన పరీక్షల్ని ఇక్కడే నిర్వహించేలా పోస్టు భర్తీకి చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం పద్మతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. All the agencies at least they are coming delivery and all. Non-communicable disease (NCD). इंदर MBBS वाटे వాళ్ళకి స్ట్రోక్ రావడానికి డయాబెటిస్, హైపర్టెన్షన్ ఇవి కూడా ఫెసిలిటీస్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. గోపాలపురం సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ అందరితో అదేవిధంగా పేషెంట్స్ ఓపీ చూడడం జరిగింది. ఈరోజు 9th మనకి PMSMA డే. ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మన యాంటీనేటల్ ఉమెన్ కూడా రావడం జరిగింది. కొన్ని టెస్టులు మన దగ్గరికి ఇంతకుముందు వచ్చి కొన్ని టెస్టులు చేయించుకున్నారు. కొన్ని టెస్టులు బయట రాజమండ్రికి ప్రైవేట్ టెస్టులకి కొన్ని పంపించడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఒక 2-3 సమస్యలు, ఒకటి ఎలక్ట్రికల్ తరపున లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి ట్రాన్స్ఫార్మర్ ఎస్టిమేట్ తీసుకుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. రెండోది ఇక్కడ మనకి ఎక్స్రే మిషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ మనం రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది టెక్నీషియన్ని. సో దానికి సంబంధించి స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ జరగాలి. అదొకటి మేము ఫాలో అప్ చేసి, లేదా డెప్యుటేషన్ మీద కానీ ఇక్కడ ఒక టెక్నీషియన్ని మనం తెస్తే ఇక్కడ ఎక్స్రే సర్వీసెస్ ఒకటి మొదలవుతాయి. అదర్వైజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్కి సంబంధించి నెలకు సుమారుగా 16-17 జరుగుతున్నాయి. సో ఇంకా ఒకప్పుడు చాలా బాగా చేసేవారు, అలానే ఇప్పుడు ట్రైన్ అయ్యి చేయడానికి డాక్టర్స్ అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది కొత్తగా వచ్చిన స్టాఫ్ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా GGHకి పంపించి 12 రోజులు ట్రైనింగ్ చేసి ఎటువంటి డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ కేసెస్ అయినా సరే హ్యాండిల్ చేసేదానికి ధైర్యం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.